వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టేసి కుల సమీకరణాల్లోకి వెళ్ళి పెద్ద తప్పు చేశాడని చెప్పేసి ఒక భావన అయితే అందరిలో ఉంది. మరీ ముఖ్యంగా దానితో పాటుగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మన పార్టీలో ఉన్న వారిని పక్కన పెట్టడంతో ఆయనకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్తా ఉన్నారు. అయితే ఈ నూతన సంవత్సరం సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంగా కూడా ఇప్పటికీ ఆయన మారారని, ఇక మీదట నన్ను నమ్ముకున్నోళ్ళు నా పార్టీ కార్యకర్తలు ముఖ్యమని చెప్పేసి ఒక 30% తన పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ నమ్మకం కలిగించగలిగారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన ఖచ్చితంగా ముందు నా పార్టీ నా నాయకులు అనే విధంగా ముందుకెళ్ళాలి. అలా కాకుండా ఎక్కడో బయట నుంచి వచ్చిన నాయకులను వాళ్ళని ముందు పెట్టి వాళ్ళకి పదవులు ఇవ్వడంతో ఆయన చాలా ఇబ్బంది జరిగింది ఆయనకు 2024లో. నూతన సంవత్సరం సందర్భంగా అయినా ఇప్పుడు అటువంటి నిర్ణయాలు తీసుకుంటారా లేదా అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా అనుభవం, పాఠాలు ఏదైనా అనుభవం నుంచి నేర్చుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఒక అనుభవం జరిగింది కాబట్టి దీని మీద అయినా ఆయన ఏమైనా పాఠాలు నేర్చుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.